నేనిచ్చింది ఇవ్వకూడని మాటని, నువ్వు అడిగింది అడగకూడని కోరికని ఆ దైవానికి తెలుసు కాబట్టే నువ్వు కోరుకున్న కుంకుమ అలా నేలపాలైంది. ఇంకా నీకు అర్థం కాలేదా? కుంకుమ పేరు చెప్పి నా కోరిక తిరస్కరిస్తున్నారా? మాట తప్పితే ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. ప్రేమ అనేది చావుకు కూడా భయపడదు. అలాంటిది ఊహలకెందుకు భయపడుతుంది? సత్యకు చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కారం అయిపోలేదండి. సత్య నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. తన గురించి నాకు బాగా తెలుసు. తను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఏం చేస్తుందో ఏం జరుగుతుందోనని నాకు భయంగా ఉందండి. భయపడకు రాధిక. నువ్వు నాకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్ని అడ్డంకులు అవాంతరాలు వచ్చినా మన ప్రేమ గెలుస్తుంది రాధిక. సత్య కాదు, ఎవరు వచ్చినా మనల్ని మాత్రం విడదీయలేరు. సురేంద్రవర్మ, మీ వంశం మీదున్న గౌరవాన్ని, మీ కుటుంబం పట్ల నాకున్న నమ్మకాన్ని తుడిచేశారు మీరు. నలుగురిలో మన్ననలు పొందటానికి, గుర్తింపుని గౌరవాన్ని సంపాదించుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన అర్హతలుండాలి. ఆ అర్హతని కోల్పోయారు మీరు. ఎంతో గౌరవప్రదమైన మన సంస్థానం ధర్మకర్త పదవిని అలంకరించటానికి ఏకపత్ని వ్రతుడై ఉండాలన్నది మొదటి అర్హత. మీ అబ్బాయి మాధవికి 2 భార్యలున్నారన్న విషయం మాకెందుకు చెప్పలేదు? ఎందుకు ఈ నిజాన్ని మా దగ్గర దాచారు? నేను చెప్తాను. ఈ అమ్మాయి పేరు రాధిక. రాధికే నా భార్య. ఈ అమ్మాయి ఎవరు? నా పేరు సత్య. మాధవ్కి మొదటి భార్యని, అసలు భార్యను నేనేనండి. నీ భార్య రాధిక అని చెప్పావు, మరి ఈ సత్య అసలు భార్య తనేనని చెప్తోంది. తన దృష్టిలో తను నా భార్య, కానీ నా దృష్టిలో మాత్రం రాధికే నా భార్య. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు నేను భార్యని కాకుండా ఇంకేం అవుతాను? గురుగారు, నేను ప్రేమించింది, భార్య కావాలని మనసారా కోరుకుంది ఈ రాధికనే. అందుకే రాధికని పెళ్లి చేసుకున్నాను. పొరపాటునో గ్రహపాటునో నేను కోరుకున్న రాధిక్కి బదులుగా ఈ సత్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్ళైన నాటి నుంచి ఏ రోజు ఒక భార్యగా తన బాధ్యతలు నిర్వర్తించలేదు సత్య. అయినా నా దురదృష్టానికి నేను బాధపడ్డానే తప్ప ఏ రోజు సత్యం నిందించలేదు. కానీ భర్త గురించి, అత్తమామల గురించి, అత్తింటి పరువు మర్యాదల గురించి కనీసం ఆలోచించకుండా సినిమాల మీద మోస్తూ ఎవ్వరికీ చెప్పకుండా, మాకెవ్వరికీ తెలియకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నా భర్త నా చెల్లెలు రాధికని ప్రేమించాడు కాబట్టి పెళ్లి చేసుకున్న నన్ను ప్రేమగా చూసుకోలేదు. అందుకే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ నువ్వు మొదట తాళి కట్టిన ఈ సత్యే నీకు అసలు భార్య అవుతుంది.